హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంతకు ముందుకు ఒక కొత్త కస్టమర్కి 2 బ్లౌజులు అయితే ఇచ్చినుంటానమాట, స్టిచ్చింగ్ అయితే చేసి. అయితే కస్టమర్ బ్లౌజులు ఇచ్చేటప్పుడే ఇంకా నేను కస్టమర్కి అయితే చెప్పినుంటే ఈ బ్లౌజ్లో అమౌంట్ ఇంత అయితే అని చెప్పి వాళ్ళైతే థ్రెడ్ పైపింగ్ అయితే చేయమని చెప్పారు. ఇప్పుడు అందరూ కూడా ఖచ్చితంగా థ్రెడ్ పైపింగ్ అయితే చేయించుకుంటారు కదా, సరే అని చెప్పి అయితే నేను కూడా చేస్తాను ఉంటాను అనమాట. దానికైతే ఒక కలర్ దానికేమో మ్యాచింగ్ ఉంది, ఒక కలర్ ఏమో మన దగ్గర మ్యాచింగ్ లేదు. సపరేట్గా అయితే కొనుక్కొచ్చి మరి ఇంకా థ్రెడ్ పైపింగ్ అయితే చేయాలన్నమాట. సరే అని చెప్పి అయితే ఇంకా తీసుకొని ఇంకా నేనైతే చేసి అయితే ఇచ్చి ఉంటాను అనమాట. ఇచ్చేటప్పుడే అంటే తీసుకునేటప్పుడే చెప్పిన రేటు పైపింగ్ చేస్తే ఎట్లయితే అని చెప్పి అయితే నేను నార్మల్గా బ్లౌజ్ కుడుతునేమో 180 తీసుకుంటా అని చెప్పిన. ఒకవేళ థ్రెడ్ పైపింగ్ కనుక నా దగ్గర ఉన్న క్లాత్ తోటి చేస్తే 200, బయట నుంచి కొనుక్కొచ్చి చేస్తే మాత్రం 220 అని అయితే చెప్పినట్టు అనమాట. సరే అని కూడా చెప్పింది అప్పుడు కస్టమర్ అయితే. ఇంకా తర్వాత బ్లౌజ్ తీసుకోయేటప్పుడు మాత్రం ఏమంటుందంటే, లేదు నేను బ్లౌజ్కి 150 ఇస్తా. అంతకు ముందుకు ఒక కస్టమర్ దగ్గర ఒక టైలర్ దగ్గర స్టిచ్చింగ్ చేయించుకుంటే ఆమెనైతే నా దగ్గర 150 తీసుకుంటుండే, అంటే థ్రెడ్ పైపింగ్ చేసిన కదా అని అయితే నేను చెప్పినట్టు అనమాట. థ్రెడ్ పైపింగ్ అంటే ఇంకా మీకే పని తక్కువైంది కదా, ఎమ్మింగ్ చేసే పని, ఇంకా దీంట్లో అమౌంట్ ఎక్స్ట్రా తీసుకోవడం ఏంది అనేసి అయితే అంటుంది. థ్రెడ్ పైపింగ్ అంటే మనకి ఎంత ఇబ్బంది అవుతుంది, మనము పైపింగ్ చేయడానికి అదంతా కూడా రెడీ చేసుకోవాలి, మళ్ళీ ఇంకా అది రెడీ చేసుకున్న తర్వాత దానికి స్టిచ్చింగ్ చేయాలి, కొంచెం అంతా కూడా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఆ విషయం అర్థం కాకుండా ఈ కస్టమర్ వాళ్ళు ఎట్లుంటారంటే, పైపింగ్ చేస్తే వాళ్ళకే ఇంకా ఎమ్మింగ్ పని అనేది తక్కువ అవుతుంది కదా అనేసి అనుకుంటారు. కరెక్టే, అది ఒకప్పుడు అందులో థ్రెడ్ వేయకుండా వేయకుండా పైపింగ్ చేసేదాన్ని, అట్లా ఉంటుండే అనమాట. ఇప్పుడైతే కంపల్సరీ అందరూ కూడా నీటి ఫినిషింగ్ రావడం కోసం అని చెప్పి ఖచ్చితంగా అందరు థ్రెడ్ అయితే వాడుతురు కదా. ఇంకా అట్లా వాడి మనం థ్రెడ్ పైపింగ్ చేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది, కొంచెం టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది అనమాట. అట్లా అని చెప్పి ఇంకా రేట్లు కూడా పెంచాల్సి వస్తుంది ప్రతి ఒక్కదానికి కూడా. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట, మదీనా కొయ్యాడ కొన్ని క్లాత్లు అయితే తీసుకొద్దాము పాపకు ఇంకా ఫ్రాకులు కుట్టడానికి అని చెప్పి అయితే అనుకుంటున్నాను అనమాట. అట్లా అని చెప్పి ఈ రోజు అయితే ఇంకా తొందరగా పనంతా కూడా కంప్లీట్ చేసుకుని అయితే ఇంకా నేనైతే వెళ్ళిపోయిన ఉంటే అక్కడికి పోగానే ఇంకా నాకైతే ఇక్కడ జిమ్మిచ్చు శారీస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసే వాళ్ళు కూడా నన్ను అడిగిరు అనమాట, వాళ్ళు కొత్తగా టైలరింగ్ అయితే నేర్చుకుంటారంట. ఇంకా ఏ క్లాత్లు అయితే బాగుంటాయి అక్క పిల్లలకు కుట్టడానికి, నేను స్టార్టింగ్లో కుడుతున్నానంటే ఇంకా నేను చూపించిన అనమాట. ఇక్కడ చూపించేటి అయితే 150 నుంచి 150 వరకు అయితే ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకునే క్లాత్ని బట్టి ఉంటుంది అనమాట, ఆ రేట్ ఉన్నాయి. 50 రూపీస్ కూడా ఉన్నాయి. ఇవైతే ఇంకా ఓన్లీ 25 రూపీస్ అనమాట. వాళ్ళకైతే ఇంకా 1 ఇయర్ బేబీ అయితే ఉందంట. 1 ఇయర్ బేబీ కంటే మీరు స్టార్టింగ్లో కదా ఇట్లాంటి కాటన్ బట్టల పైన ప్రాక్టీస్ చేయండి అని చెప్పి అయితే ఇక్కడ కాటన్ అయితే చూపిస్తున్నాను అనమాట. ఈ కాటన్ ఏంటంటే చిన్న పిల్లలకి చాలా కంఫర్ట్గా ఉంటాయి అనమాట. మనం కుట్టడానికి కూడా స్టార్టింగ్లో కుట్టడం వాళ్ళకి కూడా చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి, స్టిచ్చింగ్ చేయడానికైనా మళ్ళీ ఇట్లా మనకు కటింగ్ చేయడానికైనా కూడా ఈజీగా వస్తుంది. కొంచెం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే ఎట్లాంటి క్లాత్ అయినా ఏం కాదు, కానీ స్టార్టింగ్లో వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. అట్లా అని చెప్పి అయితే ఫస్ట్ 25 రూపీస్ క్లాత్లు అయితే చూపించిన. చిన్న బేబీ కదా, ఏం కాదు మీకు వస్తుంది. ఒకవేళ 2 ఇయర్స్ 3 ఇయర్స్ అంటే మీరు 50 రూపీస్ క్లాత్లు తీసుకోవాలి, లేదంటే ఇంకా 150 నుంచి 100 వరకు కూడా ఉంటాయి. మీకు నచ్చిన క్లాత్ని అయితే తీసుకున్న దాన్ని బట్టి కూడా రేట్లు ఉంటాయి అని అయితే చెప్పినట్టు అనమాట. ఇంకా సరే అని చెప్పి నేను చెప్పిన తర్వాత వాళ్ళకైతే నచ్చిన అయితే తీసుకురు. ఇంకా నేను పక్కకు వచ్చి ఇక్కడ చూస్తున్నాను అనమాట. ఇక్కడ నేను చూసే క్లాత్లు మాత్రం ఇంకా 200 రూపీస్కి 3 మీటర్స్ వస్తాయి. మనం పిల్లలకు క్రాప్ టాప్స్ కుడతానికి అయితే చాలా బాగుంటాయి అనమాట. మదీనాలో చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. ఎక్కువ వరకు మనము పిల్లలకి ఏమైనా ఫ్రాకులు కుట్టాలనుకున్నా, క్రాప్ టాప్స్ కుట్టాలనుకున్నా కూడా మదీనాకు పోయి అక్కడ క్లాత్లు తీసుకుంటే ఒకటేసారి కుప్పకు తీసుకుంటే మనకు చాలా తక్కువ రేటుకి వస్తాయి అనమాట. ఇంకొకటేసారి ఒక 4-5 తీసుకొని మన పిల్లలకు మన చేతులతోటి మనం కుడితే హ్యాపీనెస్సే వేరనమాట. ఇక్కడ మనం ఇంకా నేను మదీనాకి వెళ్ళి ఏమేమి తెచ్చుకున్నదంతా కూడా నేను ఖచ్చితంగా మీతో అయితే నెక్స్ట్ వీడియోలను అయితే షేర్ చేసుకుంటాను అనమాట. ఇంకా నేను వచ్చిన తర్వాత అవన్నీ కూడా అయితే పక్కకైతే పెట్టేసిన, ఏమేమి తీసుకొచ్చినా అవన్నీ కూడా పక్కకైతే పెట్టేసి ఉంటాను అనమాట. పక్కకు పెట్టేసిన తర్వాత ఇది నెక్స్ట్ డే వీడియో. ఇంకా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే నాకు చాలా అంటే చాలా ఇబ్బంది అనిపించింది, అసలు హెడేక్ వచ్చింది అనమాట. ఎందుకు అంటే ఈ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడే ఇంకా హ్యాండ్కి అయితే డ్యామేజ్ వచ్చి ఉండే. డ్యామేజ్ రావడంతో ఏం చేసిన అంటే ఇంకా డ్యామేజ్ని కవర్ చేసి హ్యాండ్ కట్ చేద్దాము అన్నట్టు అయితే కట్ చేసి ఇంకా స్టిచ్చింగ్ చేసేసరికి ఏమైందంటే చేతి అనేది చాలా వరకు అయితే చిన్నగా అయిపోయింది. అసలు ఏం చేయాలో ఏమీ అర్థం కాలేదు. ఉన్న సైజ్ కన్నా చాలా వరకు అయితే చిన్నగా అయిపోయింది. మళ్ళీ బాగుంటుంది ఇట్లనే స్టిచ్చింగ్ చేస్తే అని చెప్పి అయితే కొద్దిసేపటి వరకు అయితే బాగా ఆలోచించుంటానమాట. ఆలోచించిన తర్వాత నాకు ఒక ఐడియా అయితే వచ్చింది. అయితే ఫోన్లో చూసినట్టు అనమాట. ఇంకా ఇట్లా కట్ వర్క్ లేస్ లాగా అంటే ఇట్లా
కట్ వర్క్ స్టిచ్చింగ్ చేసి హ్యాండ్ని మళ్ళీ కింద శారీ క్లాత్ తోటి అయితే అటాచ్ అయితే చేస్తారు అనమాట. అట్లా చేస్తే కొంచెం లుక్ బాగుంటుందేమో అన్నట్టుగా అయితే అనిపించింది. ఒకసారి అట్లా ట్రై చేసి చేస్తే ఇది క్లాత్ అనేది మనకు కట్ వర్క్ అనేది నీట్గా రాలేదనమాట. ఇంకా నీట్గా రాకపోయేసరికి ఏం చేసినా అది మళ్ళీ కట్ చేసి మళ్ళీ స్టిచ్చింగ్ చేసేసరికి ఇంకా హ్యాండ్ అయితే చాలా వరకు అయితే చిన్నగా అయిపోయింది. చిన్నగా అయిపోతే ఇంకేం చేసిన అంటే లాస్ట్కు ఇంకా చేసేది ఏమీ లేక శారీలో నుంచి క్లాత్ కట్ చేసుకుని అది ఇంకా క్రాస్గా అది కట్ వర్క్ లాగా కాకుండా స్ట్రైట్గానే పెట్టయితే కుట్టయితే వేసేసినట్టు అనమాట. పైన దానికి పైపింగ్ చేసుకున్నా, కింద దానికైతే పైపింగ్ అయితే చేసుకుని ఉంటే, కానీ ఇవన్నీ కూడా పైపింగ్ చేసుకుని మీకు చూపించలేదు. ఎందుకంటే అప్పుడు నాకు ఫుల్ హెడేక్ తోటి ఏదో బలవంతంగా బ్లౌజ్ అయితే కుట్టినట్టు చాలా ఇబ్బంది అయితే అయ్యింది. ఇంకా లాస్ట్కి అయితే ఇంకా మీతోటి షేర్ చేసుకుందాము అని చెప్పి అయితే ఈ చిన్న వీడియో అయితే తీసుకుంటున్నాను అనమాట. ఈ బ్లౌజ్ని ఎట్లా కుట్టినా అని చెప్పడం కోసము అని చెప్పి అయితే ఈ వీడియో అయితే తీసుకుంటున్నాం. ఇంకా సైజు మొత్తం కూడా చూసుకుంటేనైతే కొంచెం టైట్ అయినట్టు అయితే అనిపిస్తుంది బ్లౌజు. అట్లా అని చెప్పి ఇంకా సైడ్లోకి అయితే కుట్లు అయితే వేసేస్తున్నాం. వేసేసిన తర్వాత బ్లౌజ్ అయితే ఓపెన్ చేసి చూస్తేనైతే చాలా నీట్గా వచ్చిందనమాట. ఫస్ట్ అయితే చాలా ఇబ్బంది అనిపించింది ఈ బ్లౌజ్ కుట్టడానికి. అదేందో ఏమో కానీ కొన్ని బ్లౌజులు కుడతా ఉంటుంటే అసలు పెద్ద హెడేక్ వస్తుంది అనమాట. మిషన్ కూడా నాన్ స్టాప్గా రిపేర్ ఇస్తూనే ఉంది. చాలా రోజుల తర్వాత కుట్టడం వల్లనో లేదంటే ఇంకా కొన్ని బ్లౌజులకే ఇట్లా అవుతుందో తెలియదు కానీ నాకు ఒక్కొక్కసారి అయితే కొన్ని బ్లౌజులు అసలు కుట్టాలనిపింది. అది స్టార్టింగ్ చేయడంతో అది ప్రాబ్లం వచ్చిందంటే ఆ బ్లౌజ్ మొత్తం అయిపోయేదాకా ఇంకా మిషన్ ప్రాబ్లం ఇస్తూనే ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ప్రతి టైలర్కి కూడా ఇదే ప్రాబ్లం అయితే ఎదురవుతుండొచ్చు. ఒకసారి మిషన్ రిపేర్ ఇచ్చిందంటే ఆ బ్లౌజ్ మొత్తం కూడా అయిపోయేంత వరకు రిపేర్ ఇస్తూనే ఉంటుంది. ఈ బ్లౌజ్ అయితే ఎక్కువ హెవీ డిజైన్ అయితే ఏం లేదు కానీ చాలా టైం తీసుకుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడానికి అయితే. ఇంకా మొత్తానికైతే బ్లౌజ్ అయితే ఇట్లా స్టిచ్చింగ్ అయితే చేసేసినట్టు మొత్తం థ్రెడ్ పైపింగ్ అయితే చేసేసినాం. ఇంకా ఇప్పటికి కూడా ఇంకా క్లాత్ అయితే ఏం పెట్టి కుట్టలేదు, అంతా కూడా థ్రెడ్ పైపింగే చేసేసినాం. ఇప్పుడు అందరూ కూడా అదే థ్రెడ్ పైపింగ్ అయితే చేయించుకుంటారు కదా. ఇంకా లాస్ట్కి అయితే బ్లౌజ్ కంప్లీట్ అయింది. చూపిస్తున్నా చూడండి. హ్యాండ్ అయితే నేను ఇట్లా జాయిన్ చేసిన అనమాట. ఒకవేళ మీకు కూడా హ్యాండ్స్ ఏమైనా చిన్నగా అయినట్టు అనిపిస్తే ఇట్లా శారీలో నుంచి క్లాత్ అయితే తీసుకొని ఇట్లా కొంచెం పెద్దగా చేసుకోండి, బాగుంటుంది. ఇంకా కట్ వర్క్ వేసి కుట్టినుంటే ఇంకా లుక్ బాగుంటుండే కానీ నాకు ఈ క్లాత్కి అయితే సెట్ కాలేదనమాట. ఫినిషింగ్ అనేది అంత నీట్గా రాకపోవడంతో నేను మళ్ళీ కట్ చేసి అయితే ఇట్లా కుట్టినుంటే. ఓకేనా? నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.